హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ ఓన్ బై శ్రీజ. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉన్నాం కాబట్టి మనకైతే ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చింది రాజమండ్రి నుంచి. వాళ్ళు జస్ట్ ఆఫ్టర్‌నూన్ ఒక 2 ఆ టైంకి కాల్ చేశారు. కాల్ చేసి మాకు ఒక ఫెరిరో చాక్లేట్ విత్ ఫ్లవర్స్ బొకేట్ అండ్ ఆల్సో పోలరాయిడ్ పిక్చర్స్ బర్త్‌డేకి రిలేటెడ్ కావాలి. ఇవన్నీ ఏంటంటే మాకు ఒక 2 డేస్‌లో మీరు సెండ్ చేయగలుగుతారా లేదా అని అడిగారనమాట. డీటీడీసీలో ఏంటంటే రాజమండ్రికి డీటీడీసీ అయినా లేదా పోస్టల్ అయినా ఏదైనా సరే 2 డేస్ పడుతుంది. బట్ వీళ్ళు నాకు కాల్ చేసిన టైంకి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అనేది 1 పీఎంకంతా క్లోజ్ అయిపోతుంది. అందుకని నేనేంటంటే ఓకే డీటీడీసీలో మీకు పార్సెల్ పంపిస్తాను అని చెప్పాను. మనకేంటంటే లోకల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే ఏ ప్లేస్‌కైనా చాలా తక్కువ చార్జెస్ పడతాయి 100 లోపు. బట్ ఎక్సెప్ట్ రాజమండ్రికి మాత్రం రాజమండ్రికి మీరు 1 కిలో లోపలనో లేదా హైయెస్ట్‌లోనే ఏదైనా సరే స్టార్టింగ్ ప్రైసే రూ. 100 నుంచి స్టార్ట్ అవుద్దనమాట. అలాగా సో, నేను వాళ్ళేంటంటే పోలరాయిడ్ పిక్చర్స్ అండ్ ఫెరిడో చాక్లేట్ బొకెట్ ఇచ్చారు. నేను ఈ పోలరాయిడ్ పిక్చర్స్ అనేవి నీట్‌గా ఫస్ట్ అవి ప్రింట్ చేసేసుకున్నాననమాట. సో, అంటే ఈ ఫెరిడో చాక్లేట్స్ అనేది నేను వెళ్లి తీసుకొనొచ్చి వాటిని మేకింగ్ చేయాలి. ఈ లోపల ఏంటంటే మా తమ్ముడిని పంపించాను. అవి తీసుకొనొస్తే నేను చేసేస్తానని చెప్పి. తను తీసుకొనొచ్చాడు. ఈ లోపల ఏంటంటే పోలరాయిడ్ పిక్చర్స్ అనేవి కంప్లీట్ చేసి నీట్‌గా కట్ చేసి వాటిని ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వన్స్ ఈ ఫెరిడో చాక్లేట్స్ తీసుకొచ్చుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. మీరు ఇన్‌కేస్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా లేదా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసారంటే మీరు ఈజీగా దీన్ని మేకింగ్ అయితే చేసుకోవచ్చు. నేనేంటంటే ఫెరిడో చాక్లేట్స్ 4 చాక్లేట్స్ ప్యాక్ ఉంటదనమాట. లైక్ 165-175 అరౌండ్ ఉంటుంది. అది ఆ చాక్లేట్ ప్యాక్ అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకొని నేను బ్యాక్ సైడ్ ఏంటంటే డబుల్ టేప్ ఉంటుంది కదా! ఆ డబుల్ టేప్ అండ్ ఆల్సో బొకే స్టిక్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేశాను. అండ్ వీటికి ఈ ఫ్లవర్స్ వచ్చేసి సెంటర్ రోసెస్. స్టార్టింగ్ సైజ్ అనమాట ఇవి. అంటే లైక్ మనకి ఆల్మోస్ట్ ఒక 5-7 సెంటీమీటర్స్ లోపల ఉంటదనమాట ఫ్లవర్. వీటికి స్టిక్స్‌కి నీట్‌గా నేను సెల్లో టేప్ అయితే కవర్ చేసేసుకున్నాను. మొత్తానికి నేను ఫ్లవర్స్‌లో అండ్ ఆల్సో చాక్లేట్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వన్స్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫెరిడో చాక్లేట్స్‌ని ఫస్ట్ నీట్‌గా అరేంజ్ చేసుకొని ఏంటంటే సెల్లో టేపే యూజ్ చేస్తున్నాను నేను. సెల్లో టేప్ యూజ్ చేసుకొని ఈ 4ని ఫస్ట్ బాండ్ చేశాననమాట. నీట్‌గా వీటిని సెల్లో టేప్ వేసుకొని మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసాం. లైక్ ఈ 4 చాక్లెట్స్‌కి రౌండ్‌గా అరౌండ్ మొత్తం సర్కిల్ టైప్‌లో నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక 7-8 ఫ్లవర్స్ అట్లా ఏమో పడ్డాయి. అవన్నీ నీట్‌గా పెట్టేసుకొని నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. ఈ ఫెరిడో చాక్లేట్స్ అరౌండ్ మొత్తం సర్కిల్ టైప్‌లో మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత సెల్లో టేప్ యూజ్ చేసుకొని వాటిని నీట్‌గా టై చేసేసాను. టై చేసిన తర్వాత ఏంటంటే ఈ వ్రాపింగ్ షీట్స్ నా దగ్గర అప్పటికి ఏంటంటే అర్జెంట్ ఆర్డర్ కాబట్టి పింక్ దొరకలేదు నాకు. ఈ పర్పుల్ ఏంటంటే నాకు ఫోటో బొకేట్ ఒకటి ఆర్డర్ వచ్చింది మహారాష్ట్ర నుంచి. అది చేయటం కోసం వాళ్ళేంటంటే బీటీఎస్ ఆర్మీ ఫ్యాన్ అనమాట. వాళ్ళు బీటీఎస్ బ్యాండ్ ఫ్యాన్. వాళ్ళేంటంటే పర్పుల్ అడిగారు. నేను అది తెప్పించి పెట్టినా. ఇంకా వీళ్ళకి చెప్పాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఈ పర్పుల్ షేడే ఉంది. ఇంకా పింక్ అంటే లేట్ అయిపోతుంది అని. ఓకే అని దాంతోనే వ్రాప్ చేసేయమని చెప్పారు. నేనేం చేశానంటే సింగిల్ షీట్ ఆల్మోస్ట్ 150-70 సెంటీమీటర్స్ ఉండిద్ది. దాన్ని మిడిల్‌లో కట్ చేసుకొని మళ్ళీ దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాటిని ఇలా సింపుల్‌గా ఫోల్డ్ చేసుకున్నాను. ఎక్కువ హెవీగా పోకుండా సింపుల్‌గా జస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఏం చేశానంటే ఈ ఫ్లవర్స్ ఏవైతే వాటికి ఓన్లీ సెల్లో టేప్ యూజ్ చేసుకొని నీట్‌గా అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఒక్కసారి మొత్తం వ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చి ఫుల్‌గా నేను వీటిని ఫోల్డ్ చేసి వ్రాప్ చేస్తున్నాను. అంటే వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం ఓవరాల్ బొకేట్ మొత్తం సేమ్ ఇలాగా సింగిల్‌గా అరేంజ్ చేసుకుంటూ పెట్టేసుకున్నాను. మొత్తం ఫుల్ ఓవరాల్‌గా సర్కిల్ షేప్‌లో అండ్ మనకేంటంటే బొకే అనేది నీట్‌గా రెడీ అయిపోయింది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఇది కొంచెం టైట్ అవ్వడం కోసము నా దగ్గర వైట్ థ్రెడ్ అనేది ఒకటి ఉంది. దాన్ని టై చేశాను. నీట్‌గా దీన్ని కొంచెం టైట్‌గా టై చేసి దాని ఎడ్జెస్ కట్ చేసేసాను. నీట్‌గా మనకి టై అయిపోతుంది. అండ్ ఇది ఏంటంటే గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది. దీనికేం చేశానంటే ఇది పర్పుల్ షేడ్ వచ్చింది కదా! అంటే పర్పుల్ అంటే లిలాక్ షేడ్ వచ్చింది. దానికోసమని నేను ఈ 1/2 ఇంచ్ సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసుకొని టై చేశాను.
సో, లైక్ నేనేం చేశానంటే 2 టైమ్స్ సో, ఫస్ట్ వచ్చేసి కొంచెము చిన్నగా ఎడ్జెస్ కట్ చేసుకున్నా. తర్వాత ఏంటంటే కొంచెం లాంగ్ కావాలి ఉంటే బావుంటుంది చూడడానికి బొకేకి అని చెప్పి నీట్‌గా పెద్దగా కట్ చేసుకున్నాను. సో, సింపుల్ అంతే అయిపోయింది. సో, ఇవి 2 ఏంటంటే నీట్‌గా ఇన్ టైమ్‌లో నాకు ఎగ్జాక్ట్‌గా 5:15కి అలాగా డీటీడీసీ వ్యాన్ అనేది కొరియర్ మొత్తం ఇవి పార్సెల్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో, నేను లైక్ 4:30-4:45 ఆ టైం లోపలే ఫినిష్ చేసి, మళ్ళీ వీటిని తీసుకొని వీటిని ప్యాక్ చేసి అడ్రస్ లేబుల్ స్టిక్ చేసుకొని, మొత్తం అరేంజ్ చేసుకొని, వీటిని మొత్తం తీసుకొని మళ్ళీ ఈ దీని లోపల ఏంటి వీటిని ఫోటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, ప్యాక్ చేయాలి, లేబుల్ వేసుకోవాలి. అంటే ఫ్రమ్ టు అడ్రస్ అనమాట. సో, ఇవి మొత్తం అన్నీ ఈ టైంలోనే నీట్‌గా కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని ఇంకా బ్యాగ్‌లో పెట్టేసుకొని వెళ్ళి డీటీడీస్‌లో షిప్పింగ్ అయితే చేసేసాను. అండ్ వాళ్ళకది రీచ్ అయిపోయింగానే అయిపోయింది. ఇక్కడ రివ్యూ అయితే ఇచ్చారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్క చాలా బాగా వచ్చింది. ఇన్‌ఫాక్ట్ తనకు చాలా బాగా నచ్చింది అని పెట్టారు. సో, నేను దానికి రెస్పాండ్ అయ్యాను. ఇంకా తనేంటంటే మళ్ళీ మెసేజ్ చేశారనమాట. ఇలాంటివి ఇంకా ఉంటే నాకు షేర్ చేయండి. నేను అవి చూసి ఒకసారి నాకు నచ్చితే తీసుకుంటాను అని చెప్పారు. సో, తినొచ్చేసి రిటర్న్ కస్టమర్ అనమాట. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.